అనుభవం ఏదైనా పెరిగిన వయస్సుని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. సమయం ఎప్పుడూ ఒకచోట ఆగదు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. సంపాదన వైపు మాత్రమే నీ అడుగులు పడుతున్నప్పుడు నిన్ను ప్రేమించే మనుషులు, నిన్ను నడిపించే ఆరోగ్యం, నీపై ఆధారపడిన వాళ్ళు క్రమంగా దూరమవుతుంటారు. స్వార్థంగా ఆలోచించటం తప్పేం కాదు. కానీ మీ స్వార్థం కోసం ఇంకొకరి జీవితాలతో ఆడుకోవటం మాత్రం క్షమించరాని నేరం. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే కనుక. మన క్యారెక్టర్ గురించి ఒకళ్ళు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. కొన్నిసార్లు మనశ్శాంతితోనూ, ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోనూ, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ నయమవుతుంది. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాల్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించటం మంచిది. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు. ఒకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు ఎన్ని విన్నా చివరికి ఆలోచన నీదైనప్పుడే విజయం. ఆశ లేని చోట ఆనందం ఉంటుంది. ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంది. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ప్రారంభం బాగున్నప్పుడే ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి ఉదయాన్ని చిరునవ్వుతో ప్రారంభించండి. ఎవరో ఏదో అన్నారని, అనుకుంటారని మీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మనం మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విశ్వసించడానికి వాళ్ళకి ఒక్క కారణం కావాలంతే. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు అసూయపడేలా ఇంకా ఆనందంగా చిరునవ్వులు చిందించండి. స్వర్గంలో అన్నీ ఉన్నాయి, కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి, కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవకాశం కోసం అంటారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పని లేదంటారు. ఎదురిస్తే వేధవ అంటారు. సెల్ఫిష్గా ఉంటే బిల్డప్ అంటారు. కోపంగా ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవన్నీ పక్కన పెట్టి గొప్పోడు అనే స్థాయిలో చూస్తారు. చెంపపై జారుతూ ఒక కన్నీటి చుక్క మాటను అడిగిందంట. నువ్వు రావాల్సిన సమయంలో నన్నెందుకు బయటకు పంపావని. అప్పుడు మాట చెప్పిందట, నువ్వు కంటి నుండి బయటపడితే మనసు తేలిక పడుతుంది. అదే నేను పెదవి దాటితే ఎదుటివారి మనసు గాయపడుతుందని. ఇష్టం, ఈర్ష్య రెండు మన మనసుకు తెలిసిన భావాలే. అదేమిటో
ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. మరేంటో ఈర్ష్య ఉన్న మనిషి చేసే ప్రతి పని మనకు చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది. మనస్సుకు మించిన సమాధి మరొకటి ఉండదు అనుకుంటా. ఎందుకంటే చెప్పాలనుకున్నది చెప్పలేని భావాలు, పంచాలనుకున్న పంచలేని మధుర జ్ఞాపకాలు, చెప్పుకోలేని దుఃఖాలు, కన్నీటిని రానియని వేదనలు, కాలం కలిసిరాక కాలరాసిన కలలు, ఇలా ఎన్నో మరెన్నో. వాటిని బలవంతంగా సమాధి చేస్తాం మనం. వ్యక్తిని కాక వ్యక్తిత్వాన్ని ప్రేమించినప్పుడు పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. మనవాళ్ళు అని అనుకుంటే దూరం ఉండదు. పరాయి వాళ్ళు అని అనుకుంటే దూరం దానికదే ఏర్పడుతుంది. సంబంధాలు కూడా దెబ్బతింటాయి. మనం అనుకున్నదంతా జరగదు. మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు. కానీ మనం కష్టపడినా కూడా మనకు దొరికిపోయే దానిని రాసిపెట్టుకోండి, లిస్ట్ చేయండి. లాస్ట్లో పోయి దేవుణ్ణి అడగండి, ఎందుకు ఇలా చేశావు అని. కానీ దాన్నే ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. ఎందుకు? అయ్యింది అయిపోయింది. జరిగింది ఎవరూ సరిచేయలేరు. ఇంకో ఛాన్స్ ఉందని దానికోసం ముందుకు వెళ్ళు. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించేవారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చే వాళ్ళే కంటే ఏమార్చే వాళ్ళే ఎక్కువ ఈ లోకంలో. ఇల్లు కన్నా చిన్నవి గదులు, గదులు కన్నా చిన్నవి తలుపులు, తలుపుల కన్నా చిన్నది తాళం, తాళం కన్నా చిన్నది తాళం చెవి. కానీ చిన్న తాళం చెవితో మొత్తం ఇంటిలోకే వెళ్ళొచ్చు. అలాగే జీవితం అనే ఇంటికి సమస్యలు అనేవి గదులుగా ఉండవచ్చు. పరిష్కారం అనేది తలుపులుగా ఉండవచ్చు. మరి ఆ తలుపులను తెరిచే హృదయం పూర్వక దైవస్మరణ అనేది చిన్న తాళం చెవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోర్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.